నాని హిట్ 3 ట్రెండింగ్ 1 లో ఉంది కదా, అదే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటే ట్రెండింగ్ 3 లో ఉంది. దానికంటే ఇది అంటే సాంగ్ ఏంటంటే మెల్లగా ఎత్తుంది అనమాట జనాలకు. అసలు ఫస్ట్ రోజు చూస్తే ఇంత సైలెన్స్ ఉంది ఏంది, ఇంత క్యూల్ గా ఉంది, ఇంత కూల్ గా ఉంది ఏంది, ఇంత రొమాంటిక్ గా ఉంది ఏంది అనుకున్నాము. హైప్ వస్తుందా రాదా అనుకున్నా కానీ మెల్లమెల్లగా ఎక్కుతుంది అది. ఇంకా ఫ్యూచర్ లో ఖచ్చితంగా అది కూడా సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. నాని ఎందుకు ట్రెండింగ్ 1 లోకి వచ్చింది అంటే అసలు ఇంతవరకు నాని గెటప్ లో గానీ అంత మాస్ గా గానీ చూడలే. పేరే అసలు రఫ్ అండ్ టఫ్ గా ఉంది అర్జున్ సర్కార్ అని చెప్పేసి, దానికి తోడు మనోడు చూపించిన యాటిట్యూడ్ చూసిన కళ్ళు తెంగిన అన్నాడు, బూత్ బలికేసిండు ఆల్రెడీ. సో సినిమాలో ఉండకపోవచ్చు, కడి చేద్దరు కావచ్చు, యూట్యూబ్ లో లేదు కాబట్టి సెన్సార్ ఉండదు కాబట్టి వదిలిపడేసారు. కానీ మరి అంత దారుణంగా నానిని మార్చుతాడా డైరెక్టర్, అంత వైలెంట్ గా ఎలా ఆలోచించాడు నాని గురించి అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. నిజంగా న్యాచురల్ స్టార్ అంటారు కదా, న్యాచురల్ స్టార్ కాదు, నరరూప రాక్షసుడు అనిపించింది నాని చూస్తే నాకైతే. సో నాకు తెలిసి ఇంకా న్యాచురల్ స్టార్ బిరుదు పోలీస్ ఆఫీసర్ డెవిలో ఈగిలో ఏదో పేరు పెట్టేస్తారు దానికి. న్యాచురల్ స్టార్ అనేది బిరుదు తీసి పక్క పడేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే అంత క్యూట్ గా, అంత ఫ్యామిలీ స్టార్ గా, మంచి అమ్మాయిలకు నచ్చే ఫ్యామిలీ సినిమాలు తీసేవాడు. లవ్ స్టోరీ లాగా అలా మొదలైంది, ఇంత క్యూట్ కూడా ఈగా అలాంటి సినిమా తీసి ఒకసారిగా హిట్టు ఖాతాలో తను పడిపోయి దాన్ని హిట్ కొట్టి ఆ టీజర్ చూస్తేనే బ్లాక్ బస్టర్ అని తెచ్చేస్తుంది. ఇంకా ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండొచ్చు, మళ్ళీ అది కూడా మన స్టోరీ ఉన్నట్టుంది, నార్త్ ఇండియన్ సైడ్ ఉన్నట్టుంది. సో అటు ఇటు కలిపి కొట్టొచ్చాము, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ కలిపి కొట్టొచ్చాము. పేరైతే అర్జున్ సర్కార్ అని నార్త్ ఇండియన్ పేరుంది కాబట్టి అక్కడున్న ప్రాంతం, అక్కడున్న వాతావరణం, ఎక్కడ ఎవరు ఏం కుంభకోణాలు జరుగుతున్నాయో, ఎవరు ఏం రేపు చేస్తున్నాయో, ఎవరు ఎన్ని మర్డర్ చేస్తున్నాడో. సో ఇక మనోడుకు ఎంత ఆవేశం వస్తే అంత దారుణంగా కొడతాడు, అంత దారుణంగా మాట్లాడతాడు. కొట్టిన తర్వాత తలకాయ ఇట్లా చెక్ చేస్తున్నాను, ఇట్లా చిట్లిపోయింది. మరి అంత వైలెన్స్ లో చూపించాలని అసలు ఆలోచన ఎలా వచ్చిందో నాకు అయితే అర్థం కాలే. నాకు తెలిసి అయితే దాని తగ్గట్టు బీజం పడ్డది, ఆ డైలాగులు పడ్డాయి. నాని రప ఎడిటర్ సల్యూట్ కొట్టాలి, కట్ చేసి చూసిన అని చెప్పేసి ఫాస్ట్ గా వ్యక్తులు సెకండ్ లో మారిపోయినవి. సో మనకు 2-3 నిమిషాలు వీడియో ఎడిట్ చేసి సెకండ్ లోకి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది. సెకండ్ కే మార్చిపెట్టి ఎడిట్ చేసి అతికించారంటే రియల్ గ్రేట్. సూపర్ కనిపించి టీజర్ అయితే కిరాకంగా 1-2 ఎంత రేంజ్ లో ఎట్టానో దాన్ని మించిన రేంజ్ అవుతుంది. రుద్ర తాండవం కనపడుతుంది, శివ తాండవం కనపడుతుంది. నాకు తెలిసి అడవిలో అన్న ఎంత కోపం, ఎంత ఆవేశం వస్తే అడవిలోకి వెళ్తారు అన్నలు, అంత ఆవేశం ఇలా కనపడ్డది. అలాగే సినిమాలో 3 సింహాలు అంటారు కదా, సో 3 సింహాలకి ఇంకెవరైనా మాస్టర్ ఉన్నాడు అనుకుంటే నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కావచ్చు ఈ సినిమాలు చూసిన తర్వాత. అంత రఫ్ గా, అంత వైలెంట్ గా కనపడ్డాడు. సో పోలీసులు కూడా ఇక ఎవడన్నా క్రూరు హింసించేవాడు కనపడితే ఆ రేంజ్ లో మారిని కొట్టినా కొడతారు ఫ్యూచర్ లో ఖచ్చితంగా. అంత వైలెంట్ కనపడుతుంది. పోలీసు వాళ్ళు కూడా భయం వణుకు పుట్టేలా చేసిన అనమాట, అంత బాగా అనిపించింది, అంత వైలెంట్ చూపించారు. ఖచ్చితంగా నానికి 1-2 లెక్క పెట్టుకుంటే 3 మాత్రం రేంజ్కి వెళ్తుంది. నాని కెరీర్ లో మొన్నటిదాకా మనం అనుకున్నాం దసరా తర్వాత, దసరా ముందు అని, ఆ దసరా కూడా వెనక వెళ్ళిపోతుంది. ఇటు 3 తర్వాత ఇటు 3 ముందు అని నాని గురించి మాట్లాడుకునే రోజులు వస్తాయి ఖచ్చితంగా. సో ఫ్యూచర్ లో నాని అండ్ చిరంజీవి గారితో సినిమా రాబోతుందంట. సో అంత ఎంత వైలెన్స్ ఉంటుందో, మరి ఎంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తెలియదు కానీ నాని హిట్ 3 మాత్రం ఉత్తర తాండవం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.